బాదామి 1 కప్పు, ఇది గోడంబి కాజు అంటారు కదా, అది ఎంత ఉండింది ఇంట్లో, అది 1 కప్పు, 1/4 కప్పు. ఇది గుమ్మడి గింజలు, ఇది 1 కప్పు. పిస్తా 1/2 కప్పు, వాల్నట్ 1/4 కప్పు, కళంగరి గింజలు 1 కప్పు, సన్ఫ్లవర్ గింజలు 1 కప్పు, పల్లీలు కొంచెం ఎక్కువగా 1 కప్పు కన్నా, ఈ కొంచెం పెద్ద దాంట్లో, నువ్వులు 2 కప్పులు, ఇది ఎండు ఖర్జూరము, ఇది బెల్లం, ఎంత కావాలన్నా బెల్లము, వేయించుకోవడానికి నెయ్యి, ఇంత కావాలి మనకు దీనికి. ఇప్పుడన్నా మనం ఇది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూకు అంత వేయించుకుందాం. ఇది బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం తెచ్చుకున్నా నేను. బెల్లం ఎంత కావాలంత వేసుకుంటాము, అందుకనేసి ఆర్గానిక్ బెల్లం తెచ్చుకున్నాం. ఫస్ట్ శనక్కాయ గింజలు వేసుకున్నాం, కొంచెం తక్కువ మంటలోనే, దీనికేం నెయ్యి వద్దు, వీటికంతా ఈ డ్రై ఫ్రూట్స్కి అంతా మాత్రం నెయ్యి కావాలి. పల్లీలు అయ్యింది, పాలు ఇంత వస్తే నెయ్యి వేసుకోవాలమ్మా. ఇది గుమ్మడి గింజలు వేసుకుందాం. ఇప్పుడు గుమ్మడి గింజలు కొంచెం బాగా ఉడికెత్తుంది. ఇదమ్మా ఇవన్నీ మనం ఒక్కలు ముక్కలు కొట్టుకొని పాకం పెట్టి వంటలు కూడా చేసుకోవచ్చమ్మా. అది ఇంకొకనాటికి చేసి చూపిస్తాను, అది ఇంకొకనాటికి చేస్తాను. ఇదమ్మా కొంచెం నెయ్యి కోసం దీంట్లో వేయిస్తాను, కొంచెం ఓవెన్లో పెట్టేస్తా, బాగా గరిగరిగా వచ్చేసి. పిస్తాలు ఇది అంటే తొందరగా అయిపోతుంది. అది ఒక 30 సెకండ్లు పెట్టేస్తుందంటే ఇది బాగా బరబరాని వచ్చేస్తుంది. నెయ్యి ఫ్లేవర్ కోసం అమ్మా మనం దీంట్లో వేసుకొని మళ్ళీ ఓవెన్లో పెట్టేస్తాం. మళ్ళీ ఒంట్లప్పుడు నెయ్యి వేస్తాము. ఇప్పుడు ఇది వేసుకుందాము. పెట్టు నడుస్తుంది. ఏ ఓవెన్కి అవసరం లేదమ్మా, ఇది బాగా బొరబరానే ఉంది. సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుందాము. సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం ఇది ఈ నెయ్యి ఫ్లేవర్ కోసం మనం ఇది వేయించేది నేను ఓవెన్లో పెట్టేస్తున్నామ్మా, బాగా బొరబరాని వస్తుంది. ఇదమ్మా పుచ్చకాయ, ఇది పుచ్చకాయ గింజలు, ఇది కలంగిరి అంటాం మేము, పుచ్చకాయ గింజలు. ఇది అయ్యింది. ఇదమ్మా బాదామి, ఇప్పుడు బాదామి 1 కప్పు. ఇది అయ్యిందమ్మా, బాదామి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసి. ఇప్పుడు ముంతమాడిపప్పు వేసుకుందామమ్మా. ఇది కూడా అయ్యింది, ఒకసారి ఓవెన్లో పెట్టేస్తాం. ఇది డ్రై ఖర్జూరం అమ్మా, డ్రై ఖర్జూరం బాగా పగలగొట్టి పీస్ చేసుకొని ఓవెన్లో పెట్టున్నా, కొంచెంసేపు బొరబర అయ్యింది. ఇప్పుడు దీంట్లో ఒకసారి వేయించి పెట్టుకొని వేస్తాం. నూగులమ్మా, ఇప్పుడు నూగులు వేసుకుందాం 1 కప్పు. ఇది అయ్యింది చూడండి అమ్మా, బాగా చిటపట్లాడుతూ ఉంది, అయిపోయింది. నూగులు 1 కప్పు వేసుకుందాము. ఇది 1 కప్పు నూగులు అయిపోయింది. ఇది కూడా ఇది బాగా వేగిపోయింది, అంతా ఒకటిగా పోసేసినాను. మళ్ళా చల్లారినాక
మిక్సీ బట్టి మళ్ళా చూపిస్తానమ్మా. జార్కి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఒక రౌండ్ వేసేసి మళ్ళీ బెల్లం వేసుకోవాలమ్మా. ఫస్ట్ వేస్తే ఇవి మెదగవు, ఇది ఒక రౌండ్ వేస్తే మెదిగిపోతుంది. మళ్ళీ బెల్లం వేస్తాను, చూపిస్తాను బెల్లం వేసేది కూడా. బెల్లం వేసి చూడమ్మా, ఒకసారి ఒక రౌండ్ అయ్యింది. బెల్లం వేసి ఒక రౌండ్ చేసుకుంటే ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం అని చెప్పి తెస్తే, ఇదిగమ్మా మిక్సీ పట్టుకున్నాం కదా, అంత ఉండలుగా ఉంది కదా, ఇదంతా కొంచెం ఇచ్చేసుకొని ఇది యూకేకి పంపించేకమ్మా. మా కోడలకో కొడుకు కోడలకో పార్సల్ పంపిస్తూ ఉన్నాము. అందులో పంపించేకి నేను ఉండలు పట్టను, ఉండలు చేస్తే మళ్ళీ ఇరిగిపోతాయి కదా, దీన్ని ప్యాక్ చేసి పంపించేస్తాము. వాళ్ళు 1 కేజీ వరకు పంపించమన్నారు. బెల్లం కూడా 3/4 కేజీ పట్టిందమ్మా. అంతా వాళ్ళు తీపి తినరు ఎక్కువగా, వాళ్ళకి తీపి తక్కువే, అందుకనేసి వేసుకునే వాళ్ళు కేజీ కూడా వేసుకోవచ్చు. నేను కేజీ, ఇది 3/4 కేజీ అంత వేసిన. ఇదంతా 2 కేజీలు అంత ఉంటుంది. ఇది ఉండలు లేకుండా పొడి చేసేసి పంపించేస్తాను. అంత కవర్ ప్యాక్ చేసేస్తాను. మనం ఇది మన తీపి ఎంత కావాలని వేసుకోవచ్చమ్మా. నేను అదే 3/4 కేజీ అంతా చూపెడతాను. 3/4 కేజీ అంతా వేసుకున్నాము. 1/4 కేజీ అంతా ఇంట్లో మిగలబెట్టినాను. సరిపోతుంది తీపి తక్కువే తింటారు కాబట్టి. ఇది పాకం ఎత్తి కూడా ఉండలు పట్టచ్చమ్మా. పాకం ఉండలు కూడా చేయొచ్చు. అయితే వాళ్ళు పోయేటప్పుడు చేసి పంపిస్తాను. ఇదిగమ్మా పార్సల్ చేసేసి పార్సల్ వేస్తూ ఉన్నాము రేపు.